జడ పదార్థము చేతన పదార్థానికి మధ్య తేడా ఏంటి? ఈ జగత్తు లోపల రెండు చేతన పదార్థాలు ఉన్నాయి, ఆత్మ పరమాత్మ. జడ పదార్థము ప్రకృతి. దీనికి మూడు రకాల లక్షణాలు ఉన్నాయి: ప్రకాశము, క్రియా, స్థితి. ఈ ప్రకాశము, క్రియాస్థితి కానిది ప్రతిది కూడా చేతన పదార్థం యొక్క లక్షణం. కదలిక చేతనం కాదు, కదలిక వేరు, చేతనం వేరు. చేతనం అంటే జ్ఞానం, జ్ఞానం కలదాన్ని చేతనం అంటారు, జ్ఞానం లేని దాన్ని జడం అంటారు. జడం లోపల చలనం ఉంటుంది, చేతనం ఉండదు. కానీ కదులుతాయి, తిరుగుతాయి, కానీ వాటికి జ్ఞానం ఉండదు. జ్ఞానం ఉండేది కేవలము ఆత్మకు, పరమాత్మకి. జ్ఞానము ఉండడం వల్ల ఆత్మకి ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, ప్రయత్నము అనే లక్షణాలు వచ్చినాయి. జ్ఞానము ఉన్న పదార్థము నేను అనే భావన కలిగి ఉంటుంది. జ్ఞానము అంటే నేనుతో స్టార్ట్ అవుతుంది. ఈ శరీరంలో నేను అనే తత్వము ఆత్మ నిరూపిస్తుంది. జ్ఞానం ఉంది దీంట్లో. శవమైన తర్వాత జ్ఞానం ఉండదు. అంటే ఆత్మ ఉంటే జ్ఞానం ఉంటుంది, ఆత్మ లేకుంటే జ్ఞానం ఉండదు. జ్ఞానం ఉంటే ఇచ్ఛ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది. జ్ఞానం లేనప్పుడు ఇవి ఉండవు. కనుక ఇవి శరీరంలో మనకు కనిపిస్తున్నాయి కనుక ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, ఈ జ్ఞానము, ప్రయత్నం కనుక ఇందులో ఆత్మ ఉంది అని మనకు తెలుస్తుంది. ఆత్మ చేతన పదార్థం కనుక జ్ఞానం కలిగింది. జ్ఞానము ఉన్న పదార్థం మాత్రమే నిర్మించగలదు, కర్మ చేయగలదు. లేకుంటే కర్మ జరగదు, నిర్మాణం జరగదు. నిర్మాణం జరగాలంటే, ఏదైనా ఒక పదార్థాన్ని మనం నిర్మించాలంటే దాన్ని ఒక పద్ధతి ప్రకారం జ్ఞానయుక్తంగా కలపవలసి ఉంటుంది. జడ పదార్థము వాటికవి స్వయంగా కలవవు. తర్వాత ఏది దేనితో కలవాలనేది తెలియదు. కనుక ఈ జగత్తు ఒక నిర్మాణం కనుక ఇందులో ఒక నిర్మాణ క్రియ ఉంది. అంటే జ్ఞానయుక్తంగా కలపడం అనేది ఉంది కనుక జ్ఞానమున్న ఈశ్వరుడు మాత్రమే దీన్ని నిర్మించాడు. కర్మ కానీ నిర్మాణం కానీ జ్ఞానమున్న చేతన పదార్థానికి మాత్రమే సాధ్యం. శరీరంలో ఆత్మ ఉంది, జగత్తులో పరమాత్మ ఉంది. జగత్తు ఒక జ్ఞానక్రియ ద్వారా నిర్మించబడింది కనుక పరమాత్మ నిరూపిస్తుంది. ఈ శరీరం లోపల ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, జ్ఞానము, ప్రయత్నం కనిపిస్తున్నాయి కనుక ఈ శరీరంలో ఆత్మ ఉందని నిరూపణ అవుతుంది. ఈ విధంగా మనము చేతన పదార్థాన్ని నిరూపించవచ్చు. బయట కదలికలన్నీ కూడా అవి జడమైన కదలికలే. ఒక పదార్థానికి సంబంధం వల్ల ఆ కదలికలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జగత్ పదార్థాలైన ఈ సత్వరజతమ కణాలు ఉండడం వల్ల వాటి వల్ల కదలిక ఉంటుంది. దానిలో జ్ఞానం ఉండదు, కదలిక ఉంటుంది. కదలికను చేతనం అనుకోకూడదు, జ్ఞానమే చేతనం. అంటే జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ చేతనం ఉంటుంది. కనుక జడము, చేతనం అనే రెండు పదార్థాల ద్వారా ఈ జగత్తు నడుస్తుంది.